సో ఫ్యామిలీ డోనర్స్ కాకుండా వేరే వాళ్ళని ఎలా తీసుకొస్తారు? ఇస్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అ డోనర్? అంటే ఇప్పుడు వెరీ డిఫికల్ట్. ఎందుకు అంటే లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అవును. సో ఇప్పుడు ఈ పేషెంట్కి ప్రాబ్లం ఉంది, లైవ్ డోనర్ లేరు, ఫ్యామిలీ డోనర్ లేరు. మనము ఇవాల్యుయేషన్ నేను చెప్పినట్టు చేసి రిజిస్ట్రీలో రిజిస్టర్ చేస్తాం. ఓ గ్రూప్లో ఓ గ్రూప్ పేషెంట్ ఓ గ్రూప్లో రిజిస్టర్ చేసామనుకోండి, వాళ్ళకి ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇచ్చే ఆర్గన్. ఓకే. ఆ ఆర్గన్ ఇప్పుడు వీళ్ళని రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు 5వ పొజిషన్‌లో ఉన్నారనుకోండి. ఓ గ్రూప్ ఆర్గన్ వచ్చినప్పుడు ఫస్ట్‌లో ఎవరుంటారో వాళ్ళకి దక్కుతుంది. సో వీళ్ళు 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1 అలా వెళ్తారు. సో ఎవరు ఎప్పుడు చనిపోతారు, ఆ ఆర్గన్ ఎప్పుడొస్తుందనేది మన చేతుల్లో లేదు. ఓకే. బట్ లక్కీగా ఏంటంటే ఇలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్‌లో చేస్తే మనకి టర్న్ ఓవర్ టైం అనేది పేషెంట్స్ ఫాస్ట్‌గా ఉంటారు కాబట్టి వస్తూ ఉంటాయి వస్తూ ఫాస్ట్‌గా. ఉంటాయన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఏ హాస్పిటల్‌లో చేస్తున్నారు, వాళ్ళకి వస్తున్నాయి ఆర్గన్స్ రెగ్యులర్‌గా అవి కూడా చూసుకోవాలి.